ఇప్పుడు శిష్యుడు చాలా ఆశ్చర్యపోతూ తన గురువు గారిని అడిగారట, ఇది ఎలా సాధ్యమైంది గురువుగారు, మీరు అన్న మాటలు ఎలా నిజమయ్యాయి, ఇది ఎలా సాధ్యం అన్నారట. అప్పుడు గురువుగారు చెప్పారట, దీన్నే థాట్ పవర్ అంటారు. థాట్ పవర్ అంటే మన ఆలోచనలకున్న శక్తి. ఎప్పుడైతే మన మైండ్లో ఒక్క ఆలోచన కూడా ఉండదు, అంటే మన మైండ్ అనేది శూన్య స్థితిలోకి వెళ్తుందో, అప్పుడు ఏదో ఒకే ఒక్క ఆలోచనని దాని మీదే మనం ఎప్పుడైతే పూర్తి ఏకాగ్రతతో దాన్ని విజువలైజ్ చేసుకుంటామో, అంటే దానికి ఒక దృశ్యీకరణ, దానికి ఒక స్పష్టతతో కూడిన దృశ్యీకరణ, పూర్తి ఏకాగ్రతతో అదే ఆలోచన మీద కేంద్రీకరిస్తామో, అప్పుడు ఆ ఆలోచన అనేది మేనిఫెస్ట్ అవుతుంది, అంటే అది వాస్తవ రూపం దాలుస్తుంది అని చెప్పారట. అదే థాట్కున్న శక్తి, ఆలోచనకున్న శక్తి. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా